ఇప్పుడు చలికాలం కదండీ! తులసి మొక్క మనం ఎంత కేర్ చేసినా కూడా చూడండి ఇలా తెల్ల తెల్లగా మచ్చల్లాగా వచ్చేసి ఉంటుంది. ఇలా గనక మనం చేసామంటే అసలు ఈ మచ్చలనేవే ఉండవండి. ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరిళ్ళలో తులసి మొక్క అయితే ఉంటుంది కదా! ఇలా చేసి చూడండి. ఒక గ్లాస్‌లోకి వాటర్ తీసేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి పచ్చి పాలు వేస్తున్నాను. 70% వాటర్ ఉంటే 30% పచ్చి పాలు ఉండాలి. అలా చూసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసేసి ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. అటు ఇటు ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కాసేపు ఇలా మనము బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఇంట్లో, ఒక స్ప్రే బాటిల్‌లోకి వేసేసుకోండి దీన్ని. ఇలా చేసేసి మనము వారంలో ఒక్కసారి స్ప్రే చేస్తే చాలండి. తులసి మొక్కకి ఉన్న ఫంగస్ మొత్తం వెళ్ళిపోతుంది. ఏ చెట్లకైనా కూడా ఇలా చేసుకోవచ్చండి. తులసి మొక్కకైతే ముఖ్యంగా ఇలా చేసుకోవాలి ఈ చలికాలంలో. ఇలా గనుక మనం స్ప్రే చేసేసామంటే ఆ వైట్ మొత్తం వెళ్ళిపోతుంది.